ఒక ఆవిడ గౌతమ బుద్ధుణ్ణి కలిసి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. ఎందుకని మీకు నా ఆలోచన వచ్చింది అని గౌతమ బుద్ధుడు అడుగుతాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకు కూడా మీలాంటి గొప్ప కొడుకు పుడతాడు, ఈ యావత్ ప్రపంచంలోనే నా పేరు నిలబెడతాడు కదా అని అంటుంది. గౌతమ బుద్ధుడు ప్రశాంతంగా నవ్వుతూ, ఒకవేళ మీకు నాలాంటి కొడుకే కావాలనుకుంటే అందుకు నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది అని అంటాడు. ఆ స్త్రీ ఆతురతతో ఏంటది అని అడుగుతుంది. నన్ను పెళ్లి చేసుకోవడం కంటే నన్నే నీ పుత్రుడిగా భావించండి అని అంటాడు. మీకు పుత్రుడి కోరిక తీరుతుంది, నాకింకొక తల్లి ప్రేమ దొరుకుతుంది అని గౌతమ బుద్ధుడు అనగానే ఒక్కసారిగా ఆ స్త్రీ నోట మాట ఆగిపోతుంది. ఆ రోజు ఆ స్త్రీ ఏమి నేర్చుకుందో తెలుసా? మనిషి గొప్పవాడు అవ్వాలంటే ఎంతో కష్టమేమీ కాదు, కేవలం మనం ఆలోచించే విధానం మార్చుకుంటే ఒక మామూలు మనిషి మహాత్ముడవుతాడు అని.